అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనం ఏదైనా పోస్ట్ పంపించిన తర్వాత కానీ లేకపోతే మనకేదైనా పోస్ట్ వస్తున్నప్పుడు కానీ దాన్ని ఏ విధంగా ట్రాక్ చేయాలని చాలామంది అయితే అడుగుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు. దానికోసం అయితే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ముందుగా మీరైతే మీ క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసి పోస్ట్ ట్రాకింగ్ అని అయితే టైప్ చేయండి. పోస్ట్ ట్రాకింగ్ అని అయితే టైప్ అయితే చేయండి. పోస్ట్ ట్రాకింగ్ టైప్ చేసిన తర్వాత ట్రాక్ కన్సైన్మెంట్ అనే ఆప్షన్ అయితే ఫస్ట్లో చూపిస్తుంది కదా మీకు వెబ్సైట్లో. అదైతే ఆ వెబ్సైట్ని అయితే క్లిక్ చేయండి. అదైతే లోడ్ అయ్యడానికి అయితే టైం అయితే తీసుకుంటుంది. మీరైతే కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. అదైతే ఖచ్చితంగా మీకు లోడ్ అయితే అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ సైట్ అనేది కాస్త అనేది డిలే అయితే ఉంటుంది. మీరైతే కంగారు పడకండి. ఇదైతే లోడ్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయండి. మీకు లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ ఎంటర్ కన్సైన్మెంట్ అని ఉంది కదా. అసలు ఇంతకీ కన్సైన్మెంట్ అంటే ఏంటంటే, మనం ఎప్పుడైతే పోస్ట్ వస్తుందో లేదా మనకి పోస్ట్ ఎవరైనా పంపించారో అప్పుడు మనకి ఒక మెసేజ్ అనేది వస్తుంది, ఎస్ఎంఎస్. ఆ ఎస్ఎంఎస్లో మనకి ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ లేదా కన్సైన్మెంట్ నెంబర్ అనేది మనకి ఉంటుంది. దానికోసం నేనైతే చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చి నాకు వచ్చిన మెసేజ్ ఆర్టికల్ నెంబర్ అండ్ కన్సైన్మెంట్ నెంబర్. ఈ కన్సైన్మెంట్ నెంబర్ అనేది చూడండి, ఇక్కడ సిఏతో స్టార్ట్ అయ్యి ఐఎన్తో ఉంది కదా. ఇదైతే కూడా నాకు కన్సైన్మెంట్ లేదా ఆర్టికల్ నెంబర్ సిఏతో స్టార్ట్ అయ్యి ఐఎన్ వరకు ఉంది. నేనైతే దాన్ని అయితే టోటల్గా అంతా కూడా కాపీ చేస్తున్నా. సిఏ నుంచి ఐఎన్ వరకు అంతా కూడా కాపీ అయితే చేసుకుంటున్నా సులభంగా అవడం కోసం. మీరైతే రాసుకోండి లేదా కాపీ అయినా చేయండి. దాని తర్వాత ఇక్కడైతే నేను ఎంటర్ అయితే చేస్తున్నాను ఆ యొక్క కన్సైన్మెంట్ నెంబర్ లేదా ఆర్టికల్ నెంబర్ని కన్సైన్మెంట్ చేసిన తర్వాత కింద అయితే క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా అనేది ఒక్కొక్కసారి ఒకలా ఉంటుంది. నాకు ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా లెటర్స్ అన్నిటి కూడా ఎంటర్ చేయమంటుంది. ఒక్కొక్కసారి ఎంత ఇస్తారంటే 1+2 = ఎంత అని అడుగుతారు. చూసుకోండి, ఆ క్యాప్చా అనేది మనం చదువుకుంటూ చేయాలి. జస్ట్ ఒకసారి గమనిస్తే తెలిసిపోతుంది. మీ తర్వాత సెర్చ్ అయితే చేయండి. దాని తర్వాత నేనైతే సెర్చ్ అయితే చేస్తున్నాను. ఇది గవర్నమెంట్ సైట్ కాబట్టి కాస్త అయితే డిలే అయితే ఉంటుంది. ఎందుకంటే చాలామంది అయితే దీని మీద ప్రజెంట్ అయితే ఉన్నారు. ఒక్కసారిగా దీనికి ట్రాఫిక్ అనేది వస్తుంది కాబట్టి ఇదైతే డిలే అయితే అవుతుంది, లోడ్ అయితే అవుతుంది. కాస్త అయితే టైం అయితే తీసుకుంటుంది. దీని గురించి అయితే మీరు కంగారు పడకండి. మీకైతే ఆర్టికల్ నెంబర్ అనేది మీకు ఎస్ఎంఎస్లో వస్తుంది. రాకపోతే కనుక ఒకసారి మీరు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అడిగినా మీకు చెప్తారు. మీ యొక్క పోస్ట్ అనేది ఎక్కడ ఉందో కూడా వాళ్ళు అయితే ట్రాకింగ్ చేసి అయితే చెప్తారు. మీరు ఏం కంగారు పడక్కర్లేదు. మీ మొబైల్ నెంబర్కే మీకు అది ఆర్టికల్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. మీరైతే ట్రాక్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, నాది వచ్చి నేనైతే ఏదైతే పోస్ట్ అయితే నాది ఏదైతే వస్తుందో అది బుక్ వస్తుంది. ఆ బుక్ యొక్క ట్రాకింగ్ రికార్డింగ్ అంతా ఇది ఫ్రెండ్స్. ఇది నాకు ఆల్రెడీ ఇది డెలివరీ కూడా అయిపోయింది. కాకపోతే నేను మీకోసమే వీడియో చేస్తున్నాను ఏ విధంగా ట్రాక్ చేయాలనే దానికోసం. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యింది అండ్ దీని డెలివరీ ఎక్కడ అయిపోయింది, ఏ రోజున అయిపోయింది, అన్ని వివరాలు కూడా మనకి ఇందులో అయితే వస్తాయి. ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.